శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీ గురువు గారి పాదవిందార్పణమస్తు. పిల్లలకి ధర్మాన్ని నేర్పండి. అలాగే మన హిందూ ధర్మం కోసం ప్రాణం పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేశం కోసం ఈరోజు మనము ఇక్కడ కూర్చొని లక్షణంగా తింటున్నాం, పురాణాలు వింటున్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటి? అప్పట్లో కష్టపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అప్పట్లో బోళ్ళంత ఆస్తి సంపాదిస్తే తాతలు ఇప్పుడు కూర్చొని తినే మనవాళ్ళలాగా మనం మౌనంగా ఉంటే ఎలాగా? మన పిల్లలకి నేర్పించాలి కదా అప్పట్లో ఎంతమంది కష్టపడ్డారు అనేసి. మన చరిత్ర లిఖించలేదు, మన పురాణాల గురించి మన పుస్తకాల్లో లేదు. అలాగే దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాణంగా వదిలేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళెవరి గురించి కూడా మన దేశం గురించి, మన ధర్మం గురించి నిలబడిన వాళ్ళ ఎవరి గురించి కూడా మన పుస్తకాల్లో లేదు. కానీ మన పిల్లలకి నేర్పాల్సిన ధర్మము, మన పిల్లలకి నేర్పాల్సిన సంస్కారం అయితే మన మీదే ఉంది ఖచ్చితంగాను. మనం ఎలాగైతే ఉండాలంటే జిజియాబాయి లాగా, అప్పట్లో అయితే మీరు కుంతీదేవిని తీసుకోవచ్చు, కౌసల్యదేవిని తీసుకోవచ్చు. ఇప్పట్లో అయితే జిజియాబాయిని తీసుకోవాలని. ఎందుకనంటే చక్కగా ఆమె ధర్మాన్ని బోధించింది కాబట్టి. ఛత్రపతి శివాజీ గురించి ఇప్పటికీ మనం తెలుసుకుంటున్నాం, సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటున్నాం. అలాగే మన పిల్లలకి నేర్పించే దాన్ని బట్టి మన పిల్లలు కూడా అంతే గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్ళగలరన్న నమ్మకం నాకైతే ఉంది కన్నయ్య. ఆ తర్వాత మనం ఇవాళ ఒక చిన్న విషయం, ఒక చిన్న కథ తెలుసుకుందాము. నాకు చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీలు చాలా ఇష్టపడేది అనమాట. అప్పట్లో చాలామంది మన గుళ్ళని ధ్వంసం చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. అయినా మనం నిద్రపోతూ ఉంటాం, ఎందుకంటే మనం సెక్యులర్ కాబట్టి. అలాగా మన గుళ్ళని ధ్వంసం చేస్తూ ఉంటే అమ్మాయి బాగా గమనించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి, అమ్మ మన గుళ్ళు ఎందుకు ధ్వంసం చేస్తున్నారంటే, అమ్మ వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నారు, మనం తక్కువలో ఉన్నాము, మనం తక్కువ వాళ్ళం కదా అనేసి. అంటే మన పిల్లలకి కూడా మనం తక్కువ వాళ్ళం అని నేర్పిస్తే వాళ్ళు తక్కువగానే అయిపోతారు. కానీ ఆ పిల్ల అది బుర్రకి ఎక్కించుకోకుండా చక్కగా చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీలు నేర్చుకుంది. కుస్తీలు ఆరితేరింది, ఎన్ని పట్లు పట్టాలి అన్ని పట్లు పట్టుకుంది, బాగా నేర్చుకునింది. అలాగే తన తోటి పిల్లలకి కూడా నేర్పించింది, పెద్ద వాళ్ళకి కూడా నేర్పించింది. రోజు సాయంత్రం పూట కూర్చోబెట్టి నేర్పించేది అనమాట. ఈ కుస్తీ పోటీలు మనకి చాలా ఉపయోగపడతాయి అనేసి. నిజంగా అదే నిజమైంది. ఒకానొకప్పుడు చాలామంది దండయాత్రకు వస్తూ ఉన్నారు, స్త్రీలను అత్యాచారం చేస్తూ, పురుషుల్ని సంహరిస్తూ నరికేస్తున్నారు అందరినీ, రక్తపాతం చేసేసి. ఈ మట్టి ఉందే ఎంతో నెత్తురు చూసింది గోవింద. ఊరికే వచ్చేలేదు మనకు స్వాతంత్రం, ఎంతో మంది ప్రాణాలు పోతే వచ్చింది. ఎవడో ఒక ముసలోడు వచ్చి కర్ర పట్టుకొని వచ్చి వాడేదో చెప్తే ఇచ్చేయలేదు. ఒక చిన్న మాట చెప్తాను కన్నయ్య. ఇక్కడ బ్రిటిష్ వాడు నువ్వు ఎందుకు గవర్నమెంట్ మాకు ఇచ్చేసావు, ఈ స్వాతంత్రం ఎందుకు ఇచ్చేసావు అనేసి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నాకు సుభాష్ చంద్రబోస్ చూస్తే భయం వేసింది నాకు అనేసి అన్నాడు. ఎందుకనంటే ఆయన చిన్న చిన్నగా స్థాపించుకొని పోయాడు. పెద్ద యుద్ధాలు చేయడానికి వాళ్ళ దగ్గర సన్నాహాలు సిద్ధంగా ఉన్నాయి, టక్కున వచ్చేస్తే ఖచ్చితంగా చేస్తాం మేము అనే భయంతో నేను ఇచ్చేసాను అనేసి. అంటే మరి గాంధీ చెప్పిన దానికి ఇవ్వలేదా అనేసి. అంటే గాంధీ ఎవరు అసలు? గాంధీ ఒక సర్వెంట్ మాకు అని చెప్పేసి అన్నాడు. సాక్షాత్తుగా ఆయన చెప్పిన మాట. ఎవరు? అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక మంచి అధికారంలో ఉన్న వారే చెప్పిన మాట, నువ్వు నేను చెప్పిన మాట కాదు కదనమాట. అవన్నీ మనం తెలుసుకోవాలి. భగత్ సింగ్ లాంటి వారు 23 సంవత్సరాలకే ప్రాణం వదిలేశారు కదా, మరి ఎందుకు చనిపోయారు? ఆయన చనిపోయేటప్పుడు ఆపగలిగే సత్తా ఉండి కూడా మౌనంగా ఉన్నవాడు ఎవడు? అది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి గోవింద. ఆ తర్వాత రోజు మన పురాణంతో పాటు చక్కగా మన దేశం కోసం ప్రాణాలు వదిలిన ఎందరో మహానుభావుల గురించి 2 రోజులకోసారని చెప్పుకున్నాం కన్నయ్య. అమ్మ మేము చాలా బిజీగా ఉంటాం, మేము రోజు బిజీగానే ఉన్నాం అంటే నేను కూడా రోజు వ్యాపారం పోతాను, అంత మాత్రం చేత పురాణాలు వినకూడదని, పురాణాలు చెప్పకూడదని లేదు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మనకు టైం దొరుకుతుంది. ఆ టైం దొరికినప్పుడైనా మనం వినాలి, చెప్పడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది మన ధర్మం కాబట్టి. ఏమీ లేని వాళ్ళే అన్నీ ఉన్నాయని చెప్తున్నప్పుడు, అన్నీ ఉన్న మనం అన్నీ ఉన్నాయని చెప్పుకోవడానికి ఏం మాయదారు రోగం? వెనకటికి ఒకటి నేను ఆరోగ్యంగా ఉన్నాను కానీ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకోలేడంట. ఏమంటే వాడికి అదొక అనారోగ్యం జబ్బు అంట. అట్లా ఉంది మన పరిస్థితి కూడా. అన్నీ ఉన్న మనము మనకు అన్నీ ఉన్నాయని చెప్పుకోవడానికి బాధగా ఉంది గోవింద. సరే విషయాన్ని పక్కన పెట్టేస్తే కన్నయ్య, మనం రోజు తెలుసుకుందాము. అలాగే ఈ ఈ చిన్న పాప ఉంది, ఈ చిన్న పాప పేరే రామ్ ప్యారీ అనమాట. ఈ చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీలు అన్నీ తెలుసుకుంది, యుద్ధానికి వస్తున్న వాళ్ళని అందరినీ గమనించింది, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పోగేసుకుంది. అక్కడ ఉన్న గొప్ప ఆధిపత్యంలో ఉన్న మగవాళ్ళని అందరినీ కూడా నేను మీ తోడుంటాను, మీరు నా తోడునండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకునింది. చక్కగా వాళ్ళ ఊరు కాపాడుకోవడానికి 5 ఊర్ల ముందటి నుంచే సైన్యాన్ని రెడీ చేసింది అనమాట. వాళ్ళు వచ్చే వాళ్ళందరి చేతిలో వీళ్ళు చచ్చినా పర్వాలేదు, దేశం కోసం చస్తే చచ్చాంలే అనేసి నిలబడి గట్టిగా యుద్ధం చేశారు గోవింద. బ్రహ్మాండమైన యుద్ధం చేశారు. చరిత్రలో వీళ్ళ పేరు లేకపోవచ్చు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మన దేశం కోసం, మన ధర్మం కోసం పోయే ప్రాణం. ఆ ప్రాణానికి కనీసం మనం ఇంత విలువన ఇవ్వాలి గోవింద. అందుకే మనం గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా కన్నయ్య. ఆ తర్వాత ఇక్కడికి రాగానే వాళ్ళతో యుద్ధం చేసింది, బ్రహ్మాండమైన యుద్ధం చేసింది కన్నయ్య. ఒక స్త్రీని తక్కువ అంచనా వేయడానికి అవకాశమే లేకుండా అంత గొప్ప యుద్ధం చేసి ఆ యుద్ధంలో తమ ఊరిని కాపాడుకుంది, తమ గుడిని కాపాడుకుంది. కొన్నాళ్ళ తర్వాత చావు అనేది ఎప్పటికైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. 100 ఏళ్ళు బతికినప్పుడైనా సరే ఖచ్చితంగా చచ్చిపోతారు. ఎప్పుడైతే మనిషి పుడతారో వాళ్ళతో పాటే చావు కూడా పుడుతుంది. అలాగ చావుకి భయపడి వెనకడుగేసి ప్రాణాలను కాపాడుకునే వాళ్ళు కాదు వీరులంటే. ప్రాణం పోయినా సరే ధర్మం కోసం నిలబడి ధర్మం కోసం ప్రాణ ఇచ్చే వాళ్ళే గొప్ప వీరులు, చరిత్ర గుర్తుపెట్టుకునే వీరులు. చరిత్రలో లేకపోయినా మనం గుర్తుపెట్టుకునే
పెట్టుకోవాల్సిన వీరులు గొప్ప వాళ్ళు ఉన్నారు గోవింద. వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం కన్నయ్య. అలాగే ఈ రామ్ ప్యారీ ఉందే గొప్ప యుద్ధం చేసి తన దేశాని కోసం తన ధర్మం కోసం నిలబడి ప్రాణాలు సైతం వదిలిపెట్టేసింది. ఈమె పేరు రామ్ ప్యారీ. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి కన్నయ్య. చక్కగా తెలుగులోనే మాట్లాడండి గోవింద. జై శ్రీరామ్ గోవింద.